హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం డే 51, 52, 53కి సంబంధించి GFLN అంటే గ్యారంటీడ్ FLN ఇంగ్లీష్ నేర్చుకుందాం. అంటే క్లాసెస్ 3, 4, 5కి. అయితే వీటిలో భాగంగా మనకి ఈ 3 రోజులకి ఇవ్వాల్సిన టాపిక్ ఏంటంటే టాక్ అబౌట్ జూ. స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకి మనం యానిమల్స్ అంటే ఐడెంటిఫైస్ యానిమల్స్, ఏవైనా యానిమల్స్ అంటే జూలో ఉండేవి కాదు, జనరల్గా వాళ్ళ మనం యానిమల్స్ నేమ్ చెప్తే క్లాసిఫై చేస్తాం. ఆ తర్వాత జూలోని ఫారెస్ట్లో ఉన్న వాళ్ళని హైలైట్ చేస్తూ ఇక్కడ మీకు కొన్ని పిక్స్ చూపించాను కదా, వాటిని కూడా ఏంటి అని అడగడం ద్వారా ఈ యానిమల్ నేమ్స్ వాళ్ళు చెప్తారు. ఇప్పటికే కొన్ని వాళ్ళు యానిమల్ నేమ్స్ తెలుసుకుని ఉంటారు కనుక ఈ 3 రోజుల్లో భాగంగా స్పెల్లింగ్స్ కూడా వాళ్ళ చేత చదివించుకుంటే సరిపోతుంది. అంతేకాకుండా యానిమల్ రిలేటెడ్ వర్డ్స్ని వాళ్ళు చెప్పాలి. యానిమల్ రిలేటెడ్ వర్డ్స్ అంటే మనకి వాళ్ళు సమ్ యానిమల్స్ ఇన్ ద జూ అని చెప్తూ లైను, టైగరు, ఎలిఫెంట్, జిరాఫీ, జీబ్రా, మంకీ, బేర్, డీర్, క్రొకడైల్, పీకాక్ వీటి గురించి చెప్తూ వీటి గురించి మనం ఇలా వివరించగలిగితే, అంటే ఇది ఎక్స్టర్నల్ ఇన్ఫర్మేషను, ఇదంతా చెప్పమని కాదు, దీన్నే మీరు మౌంటైన్కి, స్కైకి కూడా వాడండి. ఓకే. తర్వాత వీళ్ళకి ఒక గేమ్ ఉంది, స్ట్రీమ్ వాళ్ళకి ఒక గేమ్ ఉంది. ఏంటంటే మనం అన్నీ క్లబ్ చేసి పెడతాం. అక్కడ కొన్ని బర్డ్స్, కొన్ని యానిమల్ నేమ్స్, కొన్ని అదర్ థింగ్స్ ఏవైనా ఉంటే క్లబ్ చేస్తాం. అందులో అక్కడక్కడ రేర్గా మీరు యానిమల్ నేమ్ పెడితే వాళ్ళ యానిమల్స్ని హంట్ చేసి కొంచెం ఎత్తుక్కోవడం కష్టమయ్యేటట్టుగా ఎక్కువ అదర్ ఐటమ్స్ పెట్టి అక్కడక్కడ యానిమల్ పెట్టి ఆ యానిమల్ని పిక్ చేసి చూపించగలిగితే వాళ్ళు ఐడెంటిఫై చేసినట్టు. అది గేమ్. అది స్ట్రీమ్ గ్రూప్కి. అయితే స్ట్రీమ్ గ్రూప్కి వచ్చిన ఇన్ఫర్మేషనల్ పారాగ్రాఫ్ ఏంటంటే ఇక్కడ 3 లైన్స్, అంటే 2 లైన్సే ఉన్నాయి యాక్చువల్గా, 3 లైన్స్. ఓకే. వైల్డ్ యానిమల్స్ లివ్ ఇన్ ఫారెస్ట్స్, దే ఆర్ స్ట్రాంగ్. వైల్డ్ యానిమల్స్ లైక్ లయన్స్ అండ్ టైగర్స్ లివ్ ఇన్ ఫారెస్ట్స్. ఇది వీళ్ళ యొక్క చాలా సింపుల్ లైన్స్. ఇవి వాళ్ళు చూడకుండా కూడా థర్డ్ డేకి చెప్పేటట్టుగా మనం తయారు చేయొచ్చు. వైల్డ్ యానిమల్స్ లివ్ ఇన్ ఫారెస్ట్స్, దే ఆర్ స్ట్రాంగ్. వైల్డ్ యానిమల్స్ లైక్ లయన్స్ అండ్ టైగర్స్ లివ్ ఇన్ ఫారెస్ట్స్. ఇది స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకి. జాగ్రత్తగా కండక్ట్ చేయండి. తర్వాత నెక్స్ట్ మనకు మౌంటైన్ గ్రూప్ వాళ్ళకి వచ్చేసరికి సేమ్ డిస్క్రైబ్ యానిమల్స్, అంటే యానిమల్స్కి సంబంధించి వాళ్ళు ఏమైనా డిస్క్రైబ్ అంటే వాళ్ళ పార్ట్స్, యానిమల్ ఫుడ్ హ్యాబిట్స్, యానిమల్ లివింగ్ షెల్టర్స్, ఇలా ఏదైనా డిస్కస్ చేయండి. అయితే యానిమల్ సౌండ్స్ ఏదైనా డిస్కస్ చేయించండి దాని జనరల్గాను. ఆ తర్వాత యానిమల్ రిలేటెడ్ వర్డ్స్లోకి వెళ్దాం. అది ఒకసారి ఎలాగో చూడండి. కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను, ఇలా ఫాలో అవ్వాలని కాదు, గైడెన్స్ కోసం అంతే మీకు. చూడండి ఇక్కడ డిఫరెంట్ యానిమల్స్. లైన్ అంటే ఏంటి? టైగర్ ఎలా ఉంటుంది? ఎలిఫెంట్, డియర్, బేర్ అంటే బేర్ అనే బిగ్ యానిమల్ విత్ థిక్ ఫర్, ఇట్ లైక్స్ హనీ అండ్ ఫిష్. ఇవి సెంటెన్సెస్ మేక్ చేయడానికి కూడా వాళ్ళకి ఉపయోగపడుతుందని నేను ఈ విధంగా ఇవ్వడం జరిగింది. వీటి మీరు IFBSలో కానీ స్మార్ట్ టీవీలో కానీ చూపించినట్లయితే ఇంకా యూస్ఫుల్గా వాళ్ళు నేర్చుకుంటారు. తర్వాత ఇక్కడ ఇంకొన్ని యానిమల్స్ మనకి డొమెస్టిక్, ఇంతవరకు వైల్డ్ యానిమల్స్ చూసాం. వైల్డ్ యానిమల్స్కి డొమెస్టిక్ యానిమల్ డిఫరెన్సెస్ కూడా వాళ్ళు ఇక్కడ తెలుసుకుంటారు. అలాగే డాగు, క్యాటు, కవ్వు. ఈ డాగు, క్యాటు, కవ్వు అనే కొన్ని పెట్ యానిమల్స్ కూడా ఉన్నాయి, వాటిని కూడా తెలుసుకుంటారు. అలాగే వైల్డ్ యానిమల్స్ లివ్స్ ఇన్ ఫారెస్ట్ అని, జంగిల్స్. డొమెస్టిక్ యానిమల్స్ లివ్ విత్ పీపుల్. వాటర్ యానిమల్స్ లివ్ ఇన్ వాటర్. బర్డ్స్ అంటే అనేవి ఎక్కడ ఉంటే కెన్ ఫ్లై. దే లివ్ ఇన్ ట్రీస్ అని చెప్పి, లివ్ ఆన్ ట్రీస్ అని చెప్పి విద్యార్థులు మనం వాళ్ళకి కొద్ది గైడెన్స్ ఇస్తాం. అలాగే గేమ్ వచ్చేసరికి వీళ్ళకి అన్ని యానిమల్ పెడతాం. యానిమల్ వర్డ్ పిక్ చేసి రీడ్ చేస్తా. అది యానిమల్ పిక్చర్ని అక్కడ ఉంటాయి కదా పిక్చర్ కార్డ్స్ మీద, అది బట్టి రీడ్ చేస్తే ఆ స్పెల్లింగ్ కరెక్ట్గా చెప్పగలిగితే మనం వాళ్ళ గేమ్లో విన్ అయినట్టుగా చూడవచ్చు. అలాగే గేమ్ స్పెల్లింగ్ ఏవైతే యానిమల్ నేమ్స్ వచ్చాయో వాటన్నిటిని వాళ్ళు ఒక దగ్గర నోట్ చేసుకునేటట్టుగా మీరు చూడండి. తర్వాత మౌంటైన్ గ్రూప్కి వచ్చేసరికి వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషనల్ పారాగ్రాఫ్ ఏంటంటే ఇక్కడ ఒకసారి చూడండి. వాళ్ళకి ఒక 4 లైన్స్ ఉంటాయి. వైల్డ్ యానిమల్స్ లివ్ ఇన్ ఫారెస్ట్స్, దే ఆర్ స్ట్రాంగ్. వైల్డ్ యానిమల్స్ లైక్ లయన్స్ అండ్ టైగర్స్ లివ్ ఇన్ ఫారెస్ట్స్. దీనికి ఇంకా యాడింగ్ ఏంటంటే దే హంట్ ఫర్ ఫుడ్. వైల్డ్ యానిమల్స్ ఆర్ ఫౌండ్ ఇన్ జంగిల్స్. జంగిల్స్ మీన్స్ హియర్ ఫారెస్ట్స్. ఫారెస్ట్ అన్న జంగిల్ అన్న ఒకటే అని వాళ్ళకి చెప్పాలి. ఇది మీరు ఈ 3 డేస్లో 3 or 4 టైమ్స్ రిపీట్ చేసి ప్రతి విద్యార్థి చదివించినట్లయితే అక్కడ మౌంటైన్ గ్రూప్లో ఉన్న ప్రతి విద్యార్థికి అవకాశం ఇస్తూ దీన్ని మీరు
వాళ్ళ యొక్క ఓరల్ డ్రిల్లింగ్ ఇస్తూ చదివించండి. ప్రొనౌన్సియేషను, స్పెల్లింగ్స్ కూడా దృష్టిలో పెట్టుకుని వాళ్ళని పారాగ్రాఫ్ నీట్గా రాసుకుని ఇంటి దగ్గర కూడా ఒకసారి ప్రాక్టీస్ చేసేటట్టుగా చేయండి. ఈ విధంగా మీరు ఈ మౌంటైన్ గ్రూప్ వాళ్ళకి, మౌంటైన్ గ్రూప్ కానీ మనం కొంచెం స్ట్రెస్ ఇస్తే వాళ్ళు స్కై గ్రూప్లోకి వెళ్తారు, మనకు మంచి రిజల్ట్ వస్తుంది. మనకు కూడా స్కై గ్రూప్లోకి రావడం అనేది ఒక ఇంపార్టెంట్ టాస్క్ అని చెప్పి ఇచ్చారు. దానికి స్టార్ గ్రేడింగ్ కూడా ఉంటుంది కనుక మీరు కష్టపడండి. ఓకే, నౌ స్కై గ్రూప్కి వచ్చేసరికి కొంచెం ఎలాబరేటివ్గా ఉంటుంది. అది ఎలా అంటే డిస్కషన్ ఆన్ జూ గురించి. A zoo is a place where we can see animals. We can see lions, tigers and elephants in a zoo. Animal in the zoo are kept safe. People visit zoo. ఇలా జూ గురించి వాళ్ళు చెప్పిన దానికి మీరు కొన్ని మరి ప్యారలల్గా తప్పుతూ ఉంటే ఎనీ సెంటెన్స్ దే కెన్ మేక్ అబౌట్ జూ. ఈ జూనే మనకి రేపు ఎఫ్ఎల్ఎస్లో కానీ ఒక పిక్చర్గా ఇచ్చారనుకోండి, వాళ్ళు రాస్తారు ఈజీగా. ఎందుకంటే ఆల్రెడీ దే ఆర్ ఫెమిలియర్ అబౌట్ జూ అండ్ దే నో సమ్ వర్డ్స్ అబౌట్ జూ. ఓకే, ఈ రకంగా ప్రాక్టీస్ చేయించండి. తర్వాత యానిమల్ రిలేటెడ్ వర్డ్స్, వాళ్ళకి ఏమైనా ఒక 20 యానిమల్ రిలేటెడ్ వర్డ్స్, అంటే యానిమల్ ఫుడ్ అవ్వచ్చు, సౌండ్ అవ్వచ్చు, వాటి బాడీ పార్ట్స్ అవ్వచ్చు, కామన్ యానిమల్ బాడీ పార్ట్స్. ఇవి కాకుండా ఇంకా ఉంటాయి, వాళ్ళు చెప్తారు. మైండ్ మ్యాప్ కానీ పెట్టారంటే వాళ్ళు బాగా చెప్తారు. ఆ చెప్పినవన్నీ కూడా మీరు రాయించితే సరిపోతుంది. ఈ రకంగా వాళ్ళకి పాస్ ఉంటాయి, క్లాస్ ఉంటాయి, టైల్స్ ఉంటాయి. టైల్ ఉంటుంది. టైల్ అని ఏవి ఎక్కడ ఏ జంతువులు ఉంటాయి కూడా మనం మ్యాచింగ్ కూడా చేయించి ఒక చిన్న గేమ్ కింద కండక్ట్ చేయొచ్చు. అంటే టైం బౌండింగ్ ఇవన్నీ కొంచెం చూసుకోండి. ఆ తర్వాత ఇంకా చూసే స్పెషల్ పార్ట్స్ ఉంటాయి కొన్ని డిఫరెంట్ యానిమల్స్కి. వింగ్స్ అంటే బర్డ్స్, పిన్స్ అంటే ఫిష్లో ఉంటాయి, హార్న్స్ అనేవి కొన్ని గోట్స్కి, కౌస్కి ఉంటాయి. అలాగే ట్రంక్, ఎలిఫెంట్, ఈ రకంగా కొన్ని డిఫరెంట్ పార్ట్స్ కూడా ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. ఓకే, గేమ్కి వచ్చేసరికి స్కై గ్రూప్కి డైరెక్ట్గా ఒక యానిమల్ పిక్ చేస్తారు. ఒక సెంటెన్స్ కంప్లీట్గా దాని మీద మేక్ చేయాలి. సపోజ్ డాగ్ తీసుకున్నారు, డాగ్ ఈజ్ ఏ ఫెయిత్ఫుల్ యానిమల్. ద క్యాట్ ఈజ్ ఇన్ బ్రౌన్ కలర్. ఇక్కడ ఉన్నవనే కాదు, ఏదో ఒకటి వాళ్ళు చెప్పేటట్టుగా మీరు ప్రోత్సహించండి. ఈ రకంగా ఒక గేమ్ని కండక్ట్ చేయండి. ఆ గేమ్ చక్కగా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అలాగే రోజు కూడా కొన్ని చేయాలి కనుక కొన్ని యానిమల్స్ గురించి కొన్ని రోజులు చెప్తూ మిగతా మిగిలిన చేయండి. తర్వాత వాళ్ళ పారాగ్రాఫ్ చూడండి. వైల్డ్ యానిమల్స్ లివ్ ఇన్ ఫారెస్ట్, దే ఆర్ స్ట్రాంగ్. వైల్డ్ యానిమల్స్ లైక్ లయన్స్, టైగర్స్ లివ్ ఇన్ ఫారెస్ట్, దే హంట్ ఫర్ ఫుడ్. వైల్డ్ యానిమల్స్ ఆర్ ఫౌండ్ ఇన్ జంగిల్స్, they depend on nature for food and shelter. Some animals are in danger and need protection. ఇది వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ పారాగ్రాఫ్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ పుట్ ఇన్ కామెంట్ బాక్స్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.